కళ్యాణమే వైభోగమే. కళ్యాణమే వైభోగమే, పరిణయమే మరి పెళ్లి సంబరమే. కళ్యాణమే వైభోగమే, పరిణయమే మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు, చక్కని వధువు కన్యకు. అందాల వరుడు పరిశుద్ధుడు, చక్కని వధువు కన్యకు. జరిగే పరిశుద్ధ వివాహమే, పెరిగే నిరంతర సంతోషమే. జరిగే పరిశుద్ధ వివాహమే, పెరిగే నిరంతర సంతోషం. మన మధ్యలో దైవజనులు ఉన్నారు. మిర్యాలగూడ ప్రాంతంలో పరిచర్య చేస్తున్న దైవజనులు, అదేవిధంగా పాస్టర్ ఫెలోషిప్ నియోజకవర్గ అధ్యక్షులు అన్న జాను సుందరన్నని స్టేజ్ మీదకి రావాలని కోరుచున్నాం. అదేవిధంగా తాళ సింగారంలో పరిచయం చేస్తున్న దైవజనులు ఇర్మియా గారిని కూడా స్టేజ్ మీదకి రావాలని కోరుచున్నాం. అదేవిధంగా దోసపాల్లో పరిచయం చేస్తున్న సైమోన్ పాస్టర్ గారిని కూడా స్టేజ్ మీదకి రావాలని కోరుచున్నాం. మన మధ్యలో మ్యారేజ్ రిజిస్టర్ గారు ఉన్నారు, గిద్దునన్న గారు. యామలపల్లిలో పరిచయం చేస్తున్న గిద్దునన్న గారు ఉన్నారు. మ్యారేజ్ రిజిస్టర్ గారు ఈ మ్యారేజ్ రీడింగ్ను అన్నగారు చేస్తారు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఈరోజు ఈ పరిశుద్ధమైన వివాహ కార్యక్రమానికి విచ్చేసినటువంటి బంధువులకు, వేదికను అలంకరించినటువంటి దైవజనులందరికీ ప్రభువుపేట నేను వందనాలు తెలియజేస్తున్నాను. మరి విశేషముగా మిర్యాలగూడ నియోజకవర్గం పాస్టర్ ఫెలోషిప్ అధ్యక్షులు సుందర్రాజు దైవజనుల అయ్యగారికి, అలాగే నియోజకవర్గం ఉపాధ్యక్షులు డాక్టర్ ఉబ్బాని రవికుమార్ గారికి, అలాగే రూరల్ పాస్టర్ ఫెలోషిప్ కన్వీనర్ అయినటువంటి జనరల్ సెక్రటరీ అయినటువంటి ఆనంద్ ప్రకాష్ గారికి, అలాగే మా మిత్రులు సైమాన్ గారికి, తాళ సింగారంలో పరిచర్య చేస్తున్నటువంటి దైవజనులు ఇర్మియా గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈరోజు ఈ పరిశుద్ధమైన వివాహ కార్యక్రమం జరిపించడానికి మరి ఈ కుటుంబము నాకు పరిచయం చేసినటువంటి దైవజనులు పాస్టర్ ఉబ్బాని రవి గారు, వారి ఆధ్వర్యంలో నేను ఈ స్థలానికి రావడానికి దేవుడు కృప చూపించాడు. అందును బట్టి నేను వారికి, వారి కుటుంబానికి మరి నా తరపున, నా కుటుంబం తరపున వారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియులారా, ఈ సమయంలో నేను కొన్ని విషయాలు జ్ఞాపకం చేసి ఈ పరిశుద్ధ వివాహమును జరిపించుటకు మనందరం కూడా ముందుకెళ్దాం. దేవుని యొక్క వాక్యములో కొన్ని మాటలు మనం పంచుకుందాం. బైబిల్లో ఒక 3 పుస్తకాలు ఉన్నాయి. జాగ్రత్తగానండి, బైబిల్లో 3 పుస్తకాలు ఉన్నాయి. ఒకటి పరమగీతం, బాగా గుర్తుపెట్టుకోండి, తర్వాత నేను మళ్ళీ మిమ్మల్ని అడుగుతాను. ఒకటి పరమగీతం, రెండవది ఏబు గ్రంథం. మొదటిది పరమగీతము. ఆ పుస్తకము దేనికి సాదృశ్యం అంటే ప్రేమకు గుర్తుగా ఉంది. జాగ్రత్తగా వినాలి. పరమగీతాలు అనే పుస్తకం దేనికి గుర్తుంది? ప్రేమకు గుర్తుగా ఉంది. రెండోది ఏబు గ్రంథం ఉంది. ఏబు గ్రంథము దేనికి గుర్తు అంటే కష్టాలకు గుర్తు. దేనికి గుర్తు? కష్టాలకు గుర్తుగా ఉంది, సాదృశ్యంగా ఉంది. మూడో పుస్తకం ఏంటంటే విలాప వాక్యములు. ఏంటిది అది? అందరం చెప్పుదాం. మూడో పుస్తకం పేరేంటిది? విలాప వాక్యములు. దేనికి సాదృశ్యం అంటే దుఃఖానికి, శ్రమలకు గుర్తుగా ఉంది. ఇప్పుడు చెప్పండి. మొదటి పుస్తకం పరమగీతాలు దేనికి గుర్తు? ప్రేమకు గుర్తుగా ఉంది. రెండో పుస్తకము ఏబు గ్రంథం దేనికి గుర్తుగా ఉంది? కష్టాలకు గుర్తుగా ఉంది. మూడో పుస్తకం పేరు విలాప వాక్యములు. అది దేనికి గుర్తు? దుఃఖానికి గుర్తు. అయితే నాలాంటి ఒక దైవజనుడట ఇలాగనే ఒక వివాహ కార్యక్రమాన్ని చేసి, కార్యక్రమం అయిపోయిన తర్వాత ఒక వారం రోజులకు
పెళ్లి కుమారుడట బస్ స్టాప్ దగ్గర కలిసిండట. కలిస్తే అప్పుడు ఆ దైవజనుడు ఆ పెళ్లి కుమారుడు చూసి, నాయన కొత్తగా పెళ్ళయింది కదా, ఎట్లా ఉంది నీ వివాహ జీవితం, కొత్త జీవితం ఎలా ఉందంటే, ఆ రోజు అన్నాడట ఆయన, పాస్టర్ గారు నా వివాహ జీవితం అంతా కూడా పరమగీతాలే అన్నాడట. ఏమన్నాడు? పరమగీతాలే. పెళ్ళైన కొత్తలో ఎలా ఉంటుందంటే ప్రేమ వలకపోస్తూ ఉంటుంది కదండి. ఆ ప్రేమ కద్దులు ఉండవు, అసలు ఒకరు గుర్తులు ఉండవు కదా. అందరిని మర్చిపోతాం, బంధువులు, స్నేహితులు, మరి కుటుంబ సభ్యులు, ఆఖరికి తల్లిదండ్రులు అందరిని మర్చిపోయి ఆ జంట ఎలా ఉంటారంటే మొదట పరమగీతాలాగా ఉంటారు. అంటే ప్రేమలో ఒక విషయంలో మునిగి తేలుతూ ఉంటారు కదా. మళ్ళీ కొద్ది రోజులు కలిశాడు. కలిసిన తర్వాత పాస్టర్ గారు సెంటర్లో ఏమన్నా దొరికించుకొని, బాబు ఇప్పుడు ఎలా ఉంది నీ వివాహ జీవితం, కొత్త పెళ్ళైంది కదా, ఎలా ఉంది అని చెప్పి అడిగితే, ఏముందిలేండి ఏబు గ్రంథం లాగుంది అన్నాడు. ఏమంటున్నాడు? అదేంటి బాబు, మొదటేమో పరమగీతాలు ప్రేమగా ఉందన్నావు, ఇప్పుడేమో ఇలా అంటున్నావు ఏంటంటే మొఖం మీద తిప్పుకొని చెప్పుదనా చెప్పొద్దు అన్నట్టుగా ఏబు గ్రంథం లాగుందిలేండి అన్నాడు. అయిపోయింది. మూడోసారి కలిశాడు. మూడోసారి కలిసి మళ్ళీ పాస్టర్ గారు అడిగారు, బాబు ఎలా ఉందయ్యా జీవితం అన్నాడు. కొత్తగా పెళ్లి చేసుకున్నావు కదా, ఎలా ఉంది నీ జీవితం అని అంటే, విలాప వాక్యాలాగుందండి అన్నాడు. విలాప వాక్యాలు దేనికి గుర్తు? దుఃఖానికి, శ్రమలకు, కన్నీళ్లకు గుర్తు. అందుకోసం పెద్దలు ఒక మాట అన్నారు, సాగరాన్నైనా ఈదొచ్చు కానీ, చెప్పండి, సాగరాన్నైనా ఈదొచ్చు కానీ సంసారం ఈదడం చాలా కష్టం. ఈరోజు నేను రత్నకుమారికి, తర్వాత ఏం పేరు నీ పేరు, సతీష్, వరుడైనటువంటి సతీష్కి నేను చెప్పేది ఏంటంటే, వివాహ జీవితంలో కన్నీళ్ళు, కష్టాలు, ప్రేమలు, శ్రమలు అవి సహజం. ఏంటి అట? సహజమైనవి. దాంపత్య వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్యలో కష్టాలన్నీ వస్తాయి. చాలామంది అనుకుంటారు మా పెళ్ళి బాగా బ్రహ్మాండంగా జరిగింది, మాకే కష్టాలు ఉండవాలి అనుకుంటారు. కొంతకాలం గడిచిన తర్వాత సంసారం కొంతకాలం సాఫీగా సాగుద్ది, కొంతకాలం గడిచిన తర్వాత కష్టాలు కన్నీళ్లకు లోనవుతూ ఉంటాయి. అయితే నేను ఈరోజు ఈ పరిశుద్ధ వివాహములో నూతనముగా జత చేయబడబోతున్నటువంటి నూతన వధూరులకు నేను తెలియజేసేది ఏంటంటే, మొదట ఉన్నట్లుగా ప్రేమ ముగింపులో ఉండదు. మొదట ఉన్న ప్రేమ ముగింపులో ఉండదు. మొదట ఒక తీరుగా ఉంటావు, మధ్యలో ఇంకో తీరుగా ఉంటావు, చివరిలో మరొక తీరుగా ఉంటావు. కాబట్టి వైవాహిక దాంపత్య జీవితంలో ప్రేమ అనేది, కష్టం అనేది, శ్రమలు అనేది, కన్నీళ్ళు అనేది ఖచ్చితంగా వస్తాయి. చాలామంది ఈ మాటలు చెప్పరు కదండి. కాబట్టి ప్రియులారా, అవి వస్తాయని చెప్పేసి మీరు దేవుని సన్నిధికి దూరం కావద్దు, వాటిని జయించాలి. మీ దాంపత్య జీవితంలో మీరు ఎలాగైతే మొదటగా ప్రేమానురాగాలతో కలిసిమెలిసి ఉన్నారో, అలాగున నీ యొక్క జీవితాంతము కూడా దేవుని మహిమార్థమై మీ ఇరువురు కూడా జీవించగలిగితే, వచ్చే కష్టాలను కన్నీళ్లను ఎదుర్కొని ప్రభు కొరకు మీరు నిలబగలిగితే, దేవుడు మీ దంపతులు చూసి ఎంతో ఆనందపడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఈ రోజులలో మనం చూస్తూ ఉన్నాం, ఎవరు అలా నిలవట్లేరు. కష్టాలు రాగానే దూరం అయిపోతూ ఉన్నారు. భార్య భర్తల మధ్యలో ప్రేమలు తగ్గిపోతూ ఉన్నాయి, అనురాగం లేదు, ఆప్యాయత లేదు. కొంతకాలం నడిచిన తర్వాత వారు ఆ విధంగా దూరానికి, మరి ప్రేమకు వారు దూరం అయిపోతూ ఉన్నారు. క్రీస్తునందు ప్రియులరా, ఇంతకుముందు సేవకులు చెప్పారు, దైవజనులు వర్తమానం అందించేటప్పుడు అంటున్నారు, భార్య అయితే ఏం చేయాలి? భర్త పట్ల లోబడి ఉండాలి, భర్త అయితే భార్యను ప్రేమించాలి. అలా ఒకరినొకరు ఎప్పుడైతే మీరు విధేయత కలిగి లోబడి ప్రేమను పంచుకోగలుగుతారో, ఖచ్చితంగా మీ జీవితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ సభా వేదిక, ఈ పరిశుద్ధ వివాహ కార్యక్రమంలో ఈ దంపతులకు నేను తెలియజేసే మాట ఏంటంటే, కష్టాలు అనేవి సహజంగా వస్తూ ఉంటాయి. కాబట్టి అవి వస్తున్నాయని చెప్పేసి మీరు అనేకమైన విధాలుగా మీరు ఆలోచన చేయాల్సిన అవసరము లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అవి రాకుండా ఉండాలంటే ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. బైబిల్లో యాకోబు, రాహేలు మనకు కనపడుతూ ఉంటారు. యాకోబు రాహేలుని వివాహం చేసుకున్న తర్వాత రాహేలు మాట ఏదున్నా కానీ, యాకోబు కానీ రాహేలు కానీ మంచి చెడుల విషయంలో వారు పంచుకునేవారు. ఏం చేశారట? వాళ్ళు పంచుకున్నారు. కొంతమంది ఏం చేస్తారంటే, భర్తకు తెలిసిన విషయాలు భార్యకు చెప్పడు, భార్య తెలిసిన విషయాలు భర్తకు
అసలు మొదలు కష్టాలు ఎక్కడ మొదలవుతాయి అంటే అక్కడనే మొదలవుతాయి. నువ్వు నాకు చెప్పినవా? మీ వాళ్ళకే ప్రాధాన్యత ఇచ్చినావు, మా వాళ్ళకి ఇచ్చినవా కదా? అలా అలా ఆలోచన చేస్తూ ఉంటారు. కాబట్టి రాహేలు యాకోబు ఎలాగైతే మంచి చెడులను పంచుకొని వారి దాంపత్య వైభవిక జీవితంలో ప్రేమానురాగాలతో ముందు కొనసాగించబడ్డారో, మీరు కూడా రాహేలు యాకోబులాగా ఒకరి విషయాలు ఒకరు పంచుకోగలిగినప్పుడు వారి జీవితం ఎలాగైతే వర్ధిల్లింపబడ్డదో మీ జీవితం కూడా దేవుడు వర్ధిల్లింపజేస్తాడు. హల్లెలూయా. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నూతనముగా జత చేయబడుతున్నటువంటి మీ జీవితంలో రానున్నటువంటి భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో అనేకమైన సమస్యలు ఎదుర్కోక తప్పదు, వస్తాయి. ఎందుకంటే మానవుని యొక్క దైనందిన జీవితం అది సహజమైనటువంటి జీవితం కనుక ఆ అనుభవాలను మీరు ఎదుర్కోవాలి, వాటిని మీరు అనుభవించాలి. అనుభవించడమే కాదు, వాటి నుంచి మీరు జయ జీవితాన్ని కూడా పొందాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి ప్రేమ, అలాంటి ఆప్యాయత, అలాంటి అనురాగాన్ని దేవుడు వారి హృదయాల్లో సమృద్ధికరంగా పెట్టి ఒకరి పట్ల ఒకరు ప్రేమానురాగాలతో కలిసిమెలిసి జీవించాలని ప్రభు పేట ఈ మాటలు వారికి తెలియజేస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియులారా, వివాహం గురించి చాలామందికి పలు రకాల అనుమానాలు ఉంటాయి, పలు రకాల ఉద్దేశాలు ఉండొచ్చు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళని లేపి అడిగితే అమ్మా వివాహం అంటే ఏంటి అని అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు కదండి. మనుషులలో ఒకే అభిప్రాయం ఒకే రీతిగా ఉండదు, కానీ వివాహం పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఒకటే. ఏంటిదంటే నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని, దేవుడు తన ప్రజలు వృద్ధి చెందాలని వివాహం అనే ఒక బంధాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. ఈ వివాహ బంధము ప్రభుత్వాల వలనో, రాజ్యాల వలనో, చట్టాల వలనో, నాయకుల వలనో ఏర్పరచబడినటువంటి కార్యం కాదు. ఇది సాక్షాత్తు సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుని యొక్క చిత్తానుసారంగా ఆయన తయారు చేసిన శాసనం ఇది. హల్లెలూయా. మనుషులు పెట్టింది కాదండి. ఈ మధ్య ఇందిరం మిల్లు అంటారు, లేకపోతే బాత్రూమ్లు ఏదో గవర్నమెంట్ బాత్రూమ్లు వస్తూ ఉంటాయి. ఎవరు చేశారంటే పార్లమెంట్లో, అసెంబ్లీలో బిల్లు పెడితే ఆ బిల్లు పార్లమెంట్ సభ్యులు ఆమోదిస్తే ప్రజలకు సంక్షేమ పథకాలు వస్తూ ఉంటాయి. కానీ వివాహం అనే పథకం ఒకటి ఉంది చూసండి, అది పరిశుద్ధమైనటువంటి వివాహము. అది మనుషులు పెట్టింది కాదది. ఎవరు పెట్టారు? అది సాక్షాత్తు దేవుడే ఏర్పాటు చేశాడు. దానికి ముందు మన ప్రియులు రవి గారు చదివించారు. ఏమంటే ఆదికాండం 2:18-24 మనం చదివాం. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని మొట్టమొదటిసారిగా వివాహ బంధాన్ని ఏర్పాటు చేసింది ఎవరు? దేవుడు. ఆదాము ఒంటరిగా ఉండటం దేవునికి ఇష్టం లేక ఎవరిని తయారు చేశాడు? ఎవరిని చేశారండి? సాటి అయిన సహాయమును అనగా అవ్వను దేవుడు తయారు చేసి వారి ఇరువురిని ఏం చేశాడు? జతపరిచాడు. హల్లెలూయా. ఆనాటి నుండి ఈనాటి వరకు ఈ పవిత్రమైనటువంటి వివాహ బంధము ప్రియులారా దేవుని యొక్క శాసనం. ఇది చాలామందికి తెలియదండి. చాలామంది అనుకుంటారు ఇది దేని ద్వారానో, మిమ్మల్ని అడిగితే ఇప్పుడు అదే చెప్తూ ఉంటారు. కానీ దేవుని ఉద్దేశం ఒకటే, తన పిల్లలు జత చేయబడాలి, వృద్ధి చెందాలి, అభివృద్ధిలోనికి నడిపించబడాలని దేవుని ఉద్దేశం. కనుక ఈ పరిశుద్ధ వివాహంలో జతపరచబడుతున్నటువంటి సతీష్ రత్నకుమారి దేవుని యొక్క సత్యాలను మీరు ఎరిగి ఉండాలి. దేవుని యొక్క సత్యాన్ని మీరు ఎరిగి అలాగున్న దేవుని మహిమార్థమై మీరు జీవించాలని ప్రభు పేట ఈ మాటలు మీకు తెలియజేస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబంలో దీవించి ఆశీర్వదించి తన కృపలో వర్ధిల్లింప చేయునుగాక. ఆమేన్, ఆమేన్. సరే, మంచిది. దయచేసి ఎవరు మాట్లాడొద్దండి అక్కడ. అమ్మా లోపల రాజన్న ఆ బ్రదర్ పేరు చెప్పు. దయచేసి రండి, మనం ప్రమాణంలోకి వెళ్తూ ఉన్నాం. ఎవరు కూడా మాట్లాడొద్దు, ఇక్కడ డిస్టర్బ్గా ఉంది. సరే, మంచిది. క్రీస్తునందు ప్రియులారా, ఈ సమయంలో మరి కంచి అచ్చయ్య గారు అలాగే వారి సతీమణి రాములమ్మ, పొట్లపాడు గ్రామ వాస్తవ్యులైనటువంటి అచ్చయ్య గారు రాములమ్మ యొక్క మరి పుత్రుడు సతీష్ దేవుడు ఒంటరిగా ఉంటుట మంచిది కాదని భావించి మొలకపట్నం వాస్తవ్యులు, వేములపల్లి మండలం మొలకపట్నం గ్రామ వాస్తవ్యులైనటువంటి వల్లమల్ల దాసు అలాగే సహోదరి జ్యోతి దేవుడు వారిని ఎంతగానో ప్రేమించి అనుగ్రహించినటువంటి కుమార్తె రత్నకుమారి. మరి సతీష్ ఒంటరిగా ఉండటం మంచిది కాదని దేవుడు భావించి తనకు సాటి అయిన సహాయమును, తన ఎముకలో నుంచి తీసినటువంటి ఎముకను దేవుడు సిద్ధపరిచి ఈరోజు మన ఎదుట దేవుడు వారిని ఉంచారు. దయచేసి వారు ఒకసారి మరి నేను వివాహ కార్యక్రమంలోకి వెళ్ళబోయే ముందు మిమ్మల్ని అందరూ కూడా ఒక మాట అడగాలని ఈ సమయంలో
నేను ఆశపడుతూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియులారా, మరి దయచేసి మీరు ముందుకు వచ్చినట్లయితే ముందుకు రెండు లేచి నిలబడండి. 2 అడుగులు ముందుకేయండి. ప్రియులారా, మన ఎదుట నిలిచి ఉన్నటువంటి ఈ పురుషుణ్ణి అనగా సతీషు అలాగే రత్నకుమారి ఈ పరిశుద్ధ వివాహమునందు జతపరచబడుటకు దేవుని సన్నిధికి వచ్చి ఉన్నారు. క్రైస్తవ సంఘ క్రమశిక్షణను బట్టి కానీ ఈ దేశ చట్టములను బట్టి కానీ వీరట్లు జతపరచబడకూడదని తగిన హేతువు ఏదైనా ఇక్కడ ఉన్న ఎడలా చూపగలిగితే ఇప్పుడే చూపాలి, లేదా ఇక మీదట ఎప్పటికీ మీరు మౌనంగా ఉండాలి. నా మాటలు జాగ్రత్తగా వినండి. మరొకసారి తెలియజేస్తున్నాను, ఇక్కడ మన ఎదుట ఉన్నటువంటి సతీషు రత్నకుమారి దేవుని యొక్క పరిశుద్ధ వివాహములో జత చేయబడడానికి వారు మన ఎదుట నిలబడి ఉన్నారు. క్రైస్తవ యొక్క క్రమశిక్షణను బట్టి కానీ ఈ దేశ చట్టములు బట్టి కానీ వీరు అట్లు జతపరచబడకూడదని, వారిరువురు కూడా వివాహము చేసుకోకూడదని ఎవరైనా మీరు అభ్యంతరాన్ని వ్యక్తం చేయగలిగితే ఇప్పుడే ఈ వివాహాన్ని ఆపేస్తాం, లేదా ఏ హేతువు కారణము చేతనైనా మీరు చూపగలిగితే కారణాన్ని ఆధారాలతో పాటు మీరు ఏదైనా చూపగలిగితే వీరిద్దరూ కూడా జత చేయబడకూడదు, వివాహానికి వీరు అర్హులు కాదు అని ఎవరైనా మీరు ఆబ్జెక్షన్ పెట్టగలిగితే ఇప్పుడే చెప్పండి, లేదా ఎప్పటికీ మీరు మౌనంగా ఉండాలి. హలో, నా వైపు ఉన్నారా మీరంతా? మూడోసారి మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను, క్రైస్తవ యొక్క క్రమశిక్షణను బట్టి కానీ మన దేశ చట్టమును బట్టి కానీ వీరట్లు జతపరచకూడదని తగిన హేతువు ఏదైనా ఇక్కడ ఉంటే ఎవరైనా ఇప్పుడే చూపవలెను, లేదా ఎప్పటికీ మీరు మౌనంగా ఉండవలెను. ఏదైనా హేతువు చూపించగలిగితే మీ కుడి హస్తాన్ని పైకి లేపొచ్చు. రైట్, మీ మౌనమే అంగీకారముగా స్వీకరిస్తూ ఉన్నాం. మీ అందరికీ ఇష్టమని తెలిసిపోయింది. ఇష్టమైన వాళ్ళు ఒకసారి కుడి చేతులు లేపుదామా? రత్నకుమారి సతీషు వారిరువురు వివాహం చేసుకోవడం మీ అందరికీ ఇష్టమేనా? అమ్మా, నా మాటలు వినపడుతున్నాయి అనుకున్న వాళ్ళకి. సతీషు రత్నకుమారి వారి ఈ పరిశుద్ధ వివాహములో జతపరచబడడం మీ అందరికీ ఇష్టమేనా? ఇష్టమైన వాళ్ళందరూ కుడి చేతులను పైకి లేపండి. రైట్, గాడ్ బ్లెస్ యూ, థ్యాంక్ యూ. ఇప్పుడు మిమ్మల్ని అడిగాం, మరి పెళ్లి కుమారుని కూడా అడగాలి, పెళ్లి కుమార్తెను కూడా అడగాలి. మరి వాళ్ళు బలంతం చేసుకుంటున్నారో, ఇష్టపడి చేసుకుంటున్నారో, ఇష్టం లేకుండా చేసుకుంటున్నారో మీ అభిప్రాయాలు మీరు తెలియజేశారు, బాగానే ఉంది. కానీ మరి వారి అభిప్రాయాలు కూడా మనము తెలుసుకోవాలి. రైట్, ఓకే. సతీష్, అమ్మా ఎవరు మాట్లాడదు దయచేసి, వారి ఇష్టాలను మనం తెలుసుకుందాం. సతీష్, ఈ పరిశుద్ధ వివాహములో జతపరచబడడానికి రత్నకుమారిని వివాహము చేసుకునుట నీకు ఇష్టమేనా? ఇష్టమే. ఎవరు బలంతో ఏం పెట్టలే, ఇష్టపడి చేసుకుంటున్నావు. థ్యాంక్ యూ. సరే, పెళ్లి కుమారుడు రత్నకుమారిని చేసుకోవడం నాకు ఇష్టమే అని మరి మనసారా ఇష్టపూర్వకంగా నవ్వుతూ చాలా సంతోషంగా చెప్పాడు. ఓకే, ఈ సమయంలో రత్నకుమారిని అడుగుదాం. రత్నకుమారి, సతీష్ని వివాహం చేసుకోవడం నీకు ఇష్టమేనా? ఇష్టమే. కష్టంగా చెప్తున్నావు, ఇష్టమేనా? ఇష్టమే. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. దయచేసి కూర్చోండి. మంచిది. మరి పరిశుద్ధ వివాహములో మరి వారిరువురు కూడా జతపరచబడడానికి వారి ఇష్టాలను వారు వ్యక్తం చేశారు. అందును బట్టి నేను ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఈ వివాహమును జరిగించుట కొరకై మనం మరి ముందుకెళ్దాం. దయచేసి ఒకసారి మీరు నిలబడినట్లయితే. ఇంకో మైక్ ఉందా లేదా? వైర్ మౌత్ ఒకటి. రైట్, సరే. ఒక్కసారి లేచి నిలబడదాం. నేను కొన్ని విషయాలు మిమ్మల్ని అడుగుతాను, మీరు చెప్పండి. ఓకే, రైట్. సతీషు అనబడేటువంటి నీవు దేవుని నిర్ణయము చొప్పున పరిశుద్ధ వివాహములో కూడి ఉండుటకు రత్నకుమారుని నీ భార్యగా చేసుకొని ఆమెను ప్రేమించి ఆదరించి ఘనపరిచి వ్యాధి అందును ఆరోగ్యమందును ఈమెను కాపాడి ఇతరులను నొల్లక మీరిద్దరూ బ్రతుకాలం అంతయు ఈమెకు భర్తవై ఉందువా?
ఉంటాను. ఏమై ఉంటావు? గట్టిగా చెప్పు. భర్తనే. భర్తవై ఉంటావు. వెరీ గుడ్. రత్నకుమారి అనబడేటువంటి నీవు దేవుని నిర్ణయము చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడియుండుటకు ఈ పురుషుణ్ణి అనగా సతీష్ని నీ భర్తనుగా చేసుకొని ఈయనకు లోబడి ఈయనను ప్రేమించి ఆదరించి ఘనపరిచి వ్యాధి అందును ఆరోగ్యమందును ఈయనను కాపాడి ఇతరులను నొల్లక మీరిద్దరూ బ్రతుకాలమంతయు ఈయనకు భార్యవై ఇందువా? ఉందును. ఏమై ఉంటావు? భార్యనే. భార్య అయి ఉంటావు. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. దయచేసి మరి ఆ అమ్మాయి తల్లిదండ్రులు అబ్బాయి తల్లిదండ్రులు అందుబాటులో ఉండాలని మనవి చేస్తూ ఉన్నాం. దయచేసి ముందుకు రండి. అమ్మాయి తల్లిదండ్రులు అబ్బాయి తల్లిదండ్రులు ముందుకు వచ్చినట్లయితే అబ్బాయి యొక్క కుడి హస్తాన్ని పట్టుకొని అమ్మాయి యొక్క కుడి హస్తాన్ని పట్టుకొని వారి చేతులు కలపవలసిందిగా ప్రేమతో వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. మనకు కన్యాదానం లేదు. క్రిస్టియన్ సాంప్రదాయ ప్రకారం ఇదే కన్యాదానం కనుక అమ్మాయి యొక్క కుడి చేతిని అమ్మాయి తల్లిదండ్రులు పట్టుకొని అబ్బాయి యొక్క కుడి చేతిలో పెడతారు. ఫోటో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. వీడియో ఫోటో అమ్మాయి కుడి చేతిని పట్టుకొని అబ్బాయి కుడి చేతిలో పెట్టండి. పరిశుద్ధుడా మహోన్నతుడా నిఘనమైన నామానికి వందనాలు తెలుసుకున్నానండి. ప్రత్యేకతండి మా ముందు నిలబడి ఉన్న పెళ్లి కుమారుడు సతీష్నిదండి, పెళ్లి కుమార్తె రత్నకుమారిని మేము జ్ఞాపకం చేసుకుంటున్నామయ్యా. అయ్యా ఇదిగా తండ్రి వారు ఈరోజు కూడా జతపరచబోచుండగా తండ్రి కుమార పరిశుద్ధ నామంలో ఈరోజు కూడా దీవించదండి, ఆశీర్వదించని మేము ప్రార్థన చేస్తున్నాం. ముందున్న కార్యక్రమం కూడా మీరు పడుచుండగా యేసుక్రీస్తు నామంలో ఆ తాళిని పరిశుద్ధపరచండి, ఆశీర్వదించండి, దీవెనకరంగా మార్చండి. ఇదిగో తండ్రి ఇప్పుడు ఆ కార్యక్రమం జరుగుతుండగా మీరే అధ్యత వహించమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మేళగాలు ఉన్నారా? ఒక్క నిమిషం దయచేసి బ్రదర్స్, ఒక్క నిమిషం నేను చెప్పే మాటలు అటుమల్లు తాళి పట్టుకో, నువ్వు పట్టుకో. రైట్. నిత్య నమ్మకమునకు స్థిరమైన ప్రేమకు సూచనగా, నిత్య నమ్మకమునకు స్థిరమైన ప్రేమకు సూచనగా ఈ మంగళసూత్రమును నీకు ధరింపజేయుచున్నాను. మరియు నా శరీరముతో నిన్ను గణపరిచి నా ఆస్తి అంతటిలో నిన్ను పాలిభాగస్తురాలిగా చేసుకొనుచున్నాను. రైట్. ఆ మెడలో ధరింపజేయండి. మేళం
చేద్దాం. ప్రియులారా, దండలు ప్రేమకు గౌరవానికి సూచనగా ఉన్నాయి కనుక దండల కొరకే ప్రార్థన చేద్దాం. దేవుడు ఒకరికొకరు వీరు లోబడి మరి ఒకరి పట్ల ఒకరు ప్రేమను పంచుకోవాలని మనసారా మనం ఆశిద్దాం. మన మధ్యలో ఉన్న బ్రదర్ సైమాన్ గారు వారు వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రేమైన పరలోకపు తండ్రి, నీకే వందనాలు ప్రభువా. తండ్రి, మరి సతీష్ గారిని వారికి ఇచ్చిన దంపతి జీవాన్ని ప్రభువా, ఈ దండలు మారుస్తుండగానే ఆయన పరిశుద్ధాత్మ తండ్రి ఈ కార్యమును జరిగిస్తున్నామని నమ్ముచున్నాం ప్రభువా. అయ్యా, నీ ఆత్మతో నైనా వారిద్దరిని నింపి తండ్రి నీ కృప చూపి ఆదరించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రకటిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఓకే, దయచేసి గమనించండి. పైకి దేవుడు జతపరిచినటువంటి సతీష్ను రత్నకుమారుని ఎవరు కూడా ఎడబాపకూడదని, ఆఖరికి వారు కూడా విడబాయకూడదని దేవుని సేవకునిగా నేను ప్రకటన చేస్తున్నాను. ఈ రోజు నుండి వీరిరువురిని మరి గవర్నమెంట్ వారు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి భార్య భర్తలుగా వీరిని ప్రకటిస్తూ ఉన్నాను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గణపరుద్దాం. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. ఇద్దరు మోకాళ్ళ మీద ఉంటారు. దైవ సేవకులందరూ దయచేసి వేదిక దగ్గరికి రండి, ప్రార్థన చేద్దాం. మోకరించండి, ఇద్దరు కూడా అటు మళ్ళండి, స్టేజ్కి వెళ్ళి మళ్ళండి. ప్రార్థన చేసుకుందాము. దేవుడి పరిశుద్ధ వివాహ కార్యక్రమంలో తోడుగా ఉండి మరి మన ప్రియులైనటువంటి సతీష్ని అలాగే రత్నకుమారిని దేవుడి పరిశుద్ధ వివాహ క్రమములో మరి వారి ఇరువురిని కూడా ఒంటరిగా ఉండుట మంచిది కాదని భావించి జత చేశాడు ఈ రోజున. కనుక మరి ఆ దంపతులు రానున్న కాలంలో దేవుని మహిమార్థమై వారు జీవించాలని, మరి వారి వైవాహిక దాంపత్య జీవితము దేవుడి సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో దేవుడి కుటుంబాన్ని బలపరచాలని, నూతన వధూవరులను దీవించాలని ప్రార్థన చేద్దాం. పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రార్థన మన కుడి హస్తాన్ని వారి వైపు ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రేమ నమ్మకము కలిగిన నా ప్రియ యేసయ్య, నీ యొక్క పరిశుద్ధమైన ఉన్నతమైన నామమును కొందనములు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన ప్రభు. ఆనాడు నాయన నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని ప్రభు మీరు తెలుసుకొని ఆదాముకు హవ్వను తండ్రి ఏ రీతిగా తండ్రి మీరు నాయన జతపరిచినారో ప్రభు, ఆ రీతిగా ప్రభు నీకు స్తోత్రాలు. నీ కుమారుడైన తండ్రి సతీషును నాయన రత్నకుమారిని ప్రభు నీకు స్తోత్రాలు ప్రభు. తండ్రి ఈ దినమున నాయన తండ్రి ఈ యొక్క పరిశుద్ధమైన వివాహము కార్యక్రమము ద్వారా ప్రభు
ప్రభువా. అయా తండ్రి ఇరువురు బిడ్డలను ప్రభువా నీ యొక్క అనాది ప్రణాళిక సంకల్పము చొప్పున ప్రభువా నీకు స్తోత్రాలు. ఈ యొక్క సమయంలో తండ్రి ఇరువురిని ప్రభువా మీరు తండ్రి ఒకటి చేసిన విధానమును బట్టి నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ సమయంలో ప్రభువా ఇరువురు నాయన తండ్రి అయా తండ్రి నూతన నవ దంపతులుగా ప్రభువా నాయన తండ్రి ఈ యొక్క సమయంలో తండ్రి ఈ బిడ్డలు నాయన ఉన్నారు ప్రభువా నీకు స్తోత్రాలు నాయన. ఇది మొదలుకొని ప్రభువా నీకు స్తోత్రాలు అయా తండ్రి. ఒకరి మనస్సు ఒకరు అర్థం చేసుకొని దేవా నీకు స్తోత్రాలు. రాబోయే దినాలలో ప్రభువా నీకు స్తోత్రాలు నాయన. సంతోషముతో ఆనందముతో ప్రభువా నాయన అయా తండ్రి నీ బిడ్డలు జీవించినట్లు నాయన నీ యొక్క సహాయమును ప్రభువా వారికి మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. మరి ముఖ్యంగా తండ్రి నీ యందు భయము కలిగి భక్తి కలిగి ప్రార్థనలోను విశ్వాసములోను అయా నీ యొక్క సంఘ సహవాసములో ప్రభువా నీ బిడ్డలు నాయన ముందుకు కొనసాగునట్లు నీ కృపను తోడించమని ప్రార్థిస్తున్నాను. ఈ యొక్క సమయంలో తండ్రి ఈ యొక్క వివాహ కార్యక్రమమునకు నాయన హాజరైన తండ్రి ప్రతి ఒక్కరిని ప్రభువా దైవ సేవకులను నాయన అయా తండ్రి బంధుమిత్రులను రక్త సంబంధికులను ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకొని నీ దీవెనల చేత నాయన అయా ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి ప్రభువా నీ నామమునకే మహిమ ఘనత ప్రభావములు తెచ్చుకొనుమని నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము, ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము, ప్రభు స్థిరపరచిన కార్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. గరి 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 సరే గరి 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 గమ పమ గరి నమ గరి. జగతి కన్నా మునుపే ప్రభు చేసెను మీ సంగమం. ఈ జగతి కన్నా మునుపే ప్రభు చేసెను మీ సంగమం. మీరురి హృదయాలలో నిండాలి భావం.
అతి త్వరలో రానుండెను. వరుడైన క్రీస్తు ప్రభువు అతి త్వరలో రానుండెను. పరలోక పరిణయమే మనమెల్లరము భాగమే. పరలోక పరిణయమే మనమెల్లరము భాగమే. మనమెల్లరము భాగమే. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము. ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము.
స్థిరపరచినావు యేసు అభివందనం. ఏమిచ్చి నీ రుణం తీర్చగలము, జిహ్వా ఫలము అర్పింతుము. మేమున్నాం నీ చిత్తములో, మేమున్నాం నీ సేవలో, మేమున్నాం నీ చిత్తములో, మేమున్నాం నీ సేవలో. సజీవ సాక్షులుగా మమ్ము నిలిపిన దేవా వందనం. నీ చిత్తమందు స్థిరపరచినావు యేసు అభివందనం. DJ Chandra. DJ Chandra.
Song mixed by DJ Anil Smart. Song mixed by DJ Anil Smart. ఒక్కసారి ఆ రీమిక్స్
Thank you.
Song mixed by DJ Chiru from అమరులారా అందుకోండి అగునారుణ వందనాలు. మీ త్యాగ ఫలం మీ కర్మ ఫలం వృధా కానీయం. ఎర్ర జెండా song mixed by DJ Chiru from Vujukoperabala. DJ Chiru. Success.
వదిలేసాను. ప్రేమ రోజు చూసే వాషింగ్టన్ను వదిలేసాను. పుట్టు మచ్చలు లెక్కెట్టేశారు, లేని మచ్చలు పుట్టించారు. సుట్టలాగా సుట్టేసినారు, సుట్టు కొలత చూసేశారు. అసలే చల్లని దేశంలే మాది, ఒంట్లో ఏది ఎట్టుంటది. DJ Jinto Smiley from KK.
బ్యాన్ లేకుండా తప్పుడు చేయకుండా బయటకు నేను మోచపోవాలని రంగమ్మో నా చిలకమ్మ రావమ్మో Exclusive DJ Saeed Ganesh. నా పిల్ల రజ్జే DJ Buddy.